ఒకసారి పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము. ఓ యేసయ్యా మా రక్షకా, నీవే మాకు తోడుగా, మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా. దేవాని సన్నిధిలో నా దేవాని దీవెనలెన్నో దేవా పొందెదము దినదినము. దేవాని సన్నిధిలో నా దేవాని దీవెనలెన్నో దేవా పొందెదము దినదినము. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము. నీలో ఉండెదం, నీకై బ్రతికెదం, ఈ ఆనందము ఈలలో చాటుదం. నీలో ఉండెదం, నీకై బ్రతికెదం, ఈ ఆనందము ఈలలో చాటెదం. దేవా మా స్వరములు ఇవిగో, దేవా మా స్తోత్రాలు ఇవిగో, దేవా మా సర్వస్వము నీకే. దేవా మా స్వరములు ఇవిగో, దేవా మా స్తోత్రాలు ఇవిగో, దేవా మా సర్వస్వము నీకే. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము. ఓ యేసయ్యా మా రక్షకా, నీవే మాకు తోడుగా, మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా. దేవాని సన్నిధిలో నా దేవాని దీవెనలెన్నో దేవా పొందెదము దినదినము. దేవాని సన్నిధిలో నా దేవాని దీవెనలెన్నో దేవా పొందెదము దినదినము. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము. హల్లెలూయా. హల్లెలూయా. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. ఈ రోజున మరి ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా దేవుని గురించి మాకు? ఎవరైనా? దేవుని గురించి మాకు ఏదైనా కానీ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఒక చిన్న మాట అయినా కానీ. సరే, వాక్యంలోనికి వెళ్దాము. మరి నిన్నటి దినాన్న యవ్వనులైన వారు ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు మనం చూసాం కదా. ఒకసారి నిన్న ధ్యానించుకున్న విషయాలు ఒకసారి గుర్తు చేసుకుని మరి నూతనమైన విషయాలుగా ఏం చెప్తున్నారు దేవుడు యవ్వనుల గురించి అనే విషయాలు క్లుప్తంగా చూద్దాము. నిన్న మనం చెప్పుకున్నాము యవ్వనుల అయిన వారు ఎలాగ ఉండాలి, ఎటువంటి క్వాలిటీస్ను వాళ్ళలో బుల్ చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నారని మనం చూడగా, మొదటిగా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. ఆ యొక్క వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రత్యేకమైన టూల్స్ లైక్ అవసరమైనవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. అదే ప్రార్థన అనే ఆయుధము, లైక్ బైబుల్ అనే ఒక టూల్, అలాగనే
మరి అనేక భక్తులైన వారు రచించిన రచనలన్నీ కూడా ఒక టూల్స్ వంటివే మన భక్తి జీవితంలో ఎదగడానికని మరి మొదటి మాటగా ధ్యానించుకున్నాం. రెండవదిగా మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అని యవనులైన మన యందు దేవుడు ఆశపడుతున్నారని చెప్పుకున్నాము. మన యొక్క విశ్వాసాన్ని పోగొట్టకుండా ఎన్ని కష్టములు వచ్చినా నిలకడగా ఉండాలని దేవుడు ఆశిస్తున్న వారుగా ఉన్నారు. మరి మూడవదిగా మనం చెప్పుకున్నాము, ఇతరులకు సేవ చేయువారుగా మనం ఉండాలని. యవ్వన కాలంలో దాతృత్వము కలిగి ఇతరులకు మేలు చేయువారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. నాలుగవదిగా మనం చెప్పుకున్నాం కదా, విశ్వాసాన్ని పంచుకోవడము అనగా దేవుడు మన పట్ల చేసిన కార్యములను లేదా మనము కలిగి ఉన్న మన జీవితంలో కలిగి ఉన్న విశ్వాసాన్ని ఇతరులకు చాటి చెప్పాలి, ఒక సువార్త రూపంగా దాన్ని స్ప్రెడ్ చేయాలని దేవుడు ఆశిస్తున్నారని మరి మరి నిన్న వాక్యంలో మనం ధ్యానించుకున్నాం. ఈరోజు వాక్యంలో మనం చూద్దాము, దేవుడు మరికొన్ని విషయాలు ఎవరినైనా మన పట్ల ఏ ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎలాగ మనము అతనికి ఇష్టానుసారంగా మారాలని కోరుకుంటున్నారని వాక్యంలో మనం చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉంది, యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. దేవుడు చెప్తున్నారు, ఇదిగో యవన కాలంలో నీవు దేని ఆమె ఆడబుల్ వినిపిస్తున్నానా? అందరికీ నా మాట వినిపిస్తుందా? ఎవరైనా ఒక థమ్స్ అప్ ఇస్తారా? వినిపిస్తుందన్నమాట. ఓకే. మరి ఈ మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అంటున్నారు కదా, 5 ప్రత్యేకమైన విషయాలను దేవుడు చెప్తున్నారు. మొదటి మాట, నీవు యవనుడిగా నీవు మాటల్లో భద్రము కలిగి ఉండు, మాటల్లో విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్తున్నారు. రెండవదిగా ప్రవర్తనలో నీ యొక్క బిహేవియర్లో నీవు భద్రము కలిగి ఉండు, నీ యొక్క బిహేవియర్ ఎదుటివారికి మాదిరిగా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్గా నువ్వు ఒక మోడల్లా ఎదుటివారికి నీ ఉండేలాగా నీ యొక్క బిహేవియర్ని సరిచూసుకోమని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది దైవజనులట మరి ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు మరి తెల్లటి దుస్తులు ధరించుకుని మంచిగా లైక్ ఎలా అంటే షైన్ అవుతూ ఒక దేవదూత వలె తయారవి తెల్లని దుస్తులు ధరించుకుని వెళ్ళేవారట. అంత వారిలో దైవత్వాన్ని చూసేవారట అక్కడ ఉన్న జనులందరూ కూడా. అలాగన మన యొక్క డ్రెస్సింగ్ సెన్స్లో కానివ్వండి, మన యొక్క బిహేవియర్లో కానివ్వండి, ఒక నలుగురిలో మనం ఉన్నామంటే మనం మాదిరిగా ఉండాలి. ఎవరి యొక్క మాదిరిగా? దేవుని యొక్క ప్రియ కుమారులుగా కుమార్తెలుగా ఆయనకు మాదిరికరంగా మన యొక్క ప్రవర్తన, యవనులమైన మన ప్రవర్తన ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. మరి మూడవదిగా చూసినట్లయితే ప్రేమలో యవనులు ఈజీగా త్రొట్టెళ్ళిపోయే విషయము ఈ లవ్ మ్యాటర్స్. ఎంత ఈజీగా వాళ్ళు పడిపోతారు, కూలిపోతారు అంటే విషయంలో చెప్పనవసరం లేదు. పర్టికులర్లీ ఇన్ దిస్ జనరేషన్లో చూసినట్లయితే దేవుడు అంటున్నారు కదా, ఇటువంటి ప్రేమలో కూడా నీవు ఏమాత్రము త్రొట్టెళ్ళవద్దు, ఇందులో కూడా నీవు మాదిరిగానే ఉండి ఇదిగో విశ్వాస జీవితము ఎలా ఉండాలో ఇతరులకు నేర్పించే తత్వం నీలో బిల్డ్ చేసుకో అని ఎవరినైనా మనకు దేవుడు చెప్తున్నారు. 4వ మాటగా ఇది ఇక్కడనే ఉంది కదా, విశ్వాసంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. అంతేకాదు నీ పవిత్రతలో కూడా, అంటే మన యొక్క అంతరాత్మలో కూడా ఎటువంటి చెడు ఉద్దేశములు, చెడు తలంపులు కూడా నీవు కలగకున్నట్లుగా ప్యూర్ సోల్తో నీవుండి ఇతరులకు మాదిరి చూపించు. అంతే, విశ్వాసులకు మాదిరిగా నీవు ఉండు అని యవనులైన మనకి దేవుడు ఈరోజు మొదటి మాటగా చెప్తున్నారు. రెండో మాటగా చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక
రెండో అధ్యాయము 22వ వచనంలో ఉంది కదా. రెండో అధ్యాయము 22వ వచనము, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవుడు చెప్తున్నారు ఇక్కడ దేని నుండి మనం పారిపోయేవారుగా ఉండాలి. ఎలాగా? ర్యాన్ అవే ఫ్రమ్ బ్యాడ్ థింగ్స్ విచ్ విల్ డిస్ట్రాయ్స్ యూ. ఏదైతే మనల్ని పాడు చేస్తుందో అటువంటి విషయాలన్నిటికీ కూడా పరిగెత్తి పారిపోయేవారుగా ఉండాలంట. ఇదే వచనంలో దేవుడు చెప్తున్నారు కదా, నీవు ఈ చెడు విషయాల నుంచి పారిపో, మంచి విషయాలను వెంటాడు, చేస్ చేయనివ్వు, వాటి నిమిత్తమే నీవు పరుగులిడు అని దేవుడు చెప్తున్నారు. ఆ మంచి విషయాలు ఏంటని మన యొక్క వచనం నుంచి గమనించినప్పుడు దేవుడు అంటున్నారు కదా, నీతిని నీవు చేసే, నీతిని నీవు కనిపెట్టులాగున నీ యొక్క మార్గాన్ని సిద్ధపరచుకోమని దేవుడు చెప్తున్నారు. రెండవది విశ్వాసమును, మూడవది ప్రేమను, నాలుగవది సమాధానమును వెంటాడుము అని దేవుడు ఈ వచనంలో మనకు సెలవిస్తున్నారు. ఇప్పుడు మన యొక్క ఫ్రెండ్షిప్స్ అనేవి ఎలా ఉండాలి అంటే, మనం చేసే ఒక మనం ఫ్రెండ్షిప్ చేసే ఫ్రెండ్ తన యొక్క గుణగణాలతో మనల్ని స్పాయిల్ చేసేవారుగా కాదు. వాళ్ళు మనల్ని డిస్ట్రాయ్ చేసేవారిని మనం ఎప్పుడు కూడా చూస్ చేసుకోకూడదు. ఇంకా మనం చూస్ చేసుకునే పర్సన్స్ ఎలా ఉండాలి అంటే, వాళ్ళ నుంచి ది బెస్ట్ క్వాలిటీస్ని మనము నేర్చుకునేటువంటి మంచి పర్సన్స్ని మనం చూస్ చేసుకోవాలి. లైక్ మనం కూడా దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే అవతల పర్సన్ నుంచి కూడా ఆ యొక్క క్వాలిటీస్ని మనం గ్రాప్ చేసుకునేవారుగా, లేదా మనలో ఉన్న కొన్ని మంచి విషయాలను వాళ్ళకి అలపరచువారుగా, ఇటువంటి మంచి విషయాల నిమిత్తమే మనం పరుగులిడు వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. మరి మూడో మాటగా చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుంచి 31 వచనంలో మనకి ఎలా కనబడుతుంది. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టెలెదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, యవనులుగా మనము చాలా మిస్టేక్స్ చేస్తుంటాము. ఈవెన్ గాడ్ని ఎరిగి ఉన్నప్పటికీ కొన్ని థింగ్స్ని రాంగ్ వేయకుండా వెళ్ళిపోతాం, మన ప్రేమ లేకుండానే. అది అపవాది యొక్క ప్రభావం వల్ల మనం చేస్తున్న వారుగా ఉంటాం. కానీ సమ్ అదర్ టైం అలా చేసి ఉండకూడదే అని ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు మనము అందులోనే ఉండి దాన్నే గుర్తు చేసుకుంటూ డిప్రెషన్కు లోనయ్యేవారుగా ఉండకూడదు. ఈ జనరేషన్లో ఈ డిప్రెషన్ కారణంగానే ఎంతోమంది టీన్స్ సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. దేవుడు అంటున్నారు కదా, ఇదిగో నేను నీకు ఇచ్చిన ఆత్మను నువ్వు బలవంతంగా తీసుకోవడానికి నీకు రైట్స్ లేవు. దేవుడు మనకి ఆయన యొక్క ఆత్మను మనలో అనుగ్రహించి ఉండగా ఆయన వెలుగుతున్న ఆత్మను నశింపజేసుకునే రైట్స్ మనకెవరికి కూడా లేదు. ఈరోజు యవనులు ఈ విషయము అవగాహన చేసుకోలేక వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలను బట్టి డిప్రెస్ అయిపోతూ సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్న వారుగా ఉన్నారు. దేవుడు అంటున్నారు కదా, నువ్వు ఎన్ని తప్పిదాలు చేసినా, నీవు ఎంత వర్త్లెస్గా నీవు ఫీల్ అవుతున్నా, నేను ఎవరికి యూజే కాను అని నీవు ఫీల్ అవుతున్నా, నా యొద్దకు రా, నేను నీకు నూతన బలమును అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నారు. ఏమనుంది ఇక్కడ? యవనులు త్రప్పక త్రొట్టెలెదురు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. మనం త్రొట్టెళ్ళినప్పుడు నేను మిస్టేక్ చేసేసాను, ఇది బ్లెండర్ మిస్టేక్, నేను అసలు చేసి ఉండకనే కూడదు, ఇంకా నన్ను ఎవ్వరు క్షమించరు అని ఈ థాట్స్ నుండి బయటకు వచ్చి యెహోవా కొరకు ఎదురు చూచువారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎదురు చూచినప్పుడు అంటున్నారు కదా, నేను నీకు నూతన బలం ఇస్తాను, అంతేకాదు నీవు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని దేవుడు చెప్తున్నారు. ఎప్పుడైతే మనము తప్పిదములు చేసి దేవుని యొద్ద వేచి చూస్తున్నామో, దేవుని మనల్ని క్షమించువారుగా ఉండి మనకి ఒక న్యూ రీస్టార్ట్ మనకి ఇస్తారు. ఫోన్ బాగా హ్యాంగ్ అవుతున్నప్పుడు ఏం చేస్తాము? పవర్ ఆఫ్ చేస్తాము, లేదా క్లీన్ మోడ్లో పెడతాం, లేదా రీస్టార్ట్ చేస్తాం. అలాగనే మనకి కూడా ఒక రీస్టార్ట్ ఆప్షన్ మరి లోక జనుల్లో మన పక్కన ఉన్న వాళ్ళు మనకి ఇవ్వకపోయినా, దేవాతి దేవుడు మీకు ఇస్తాను, నీకు మరొక ఛాన్స్ ఇస్తాను, నేను నా ఎద్దుకు రా, నీకు న్యూ లైఫ్ నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నప్పుడు డిప్రెషన్లో కృంగిపోక దేవుని ఆశ్రయించేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి నాలుగవదిగా చూసినట్లయితే దేవుడు
మనందరినీ కూడా, యవనులుగా ఉన్న మనమందరం కూడా తండ్రి ఇచ్చిన ఆజ్ఞకు విధేయులై ఉండాలని ఆశపడుతున్నారు. మనం చూస్తాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా త్రిత్వ దేవుడై ఉన్నప్పటికీ ఒక్కడే దేవుడై ఉన్నారని మనము ఎరిగి ఉన్నాము. త్రిత్వంలో కూడా తండ్రి పైనుండి తన కుమారుణ్ణి ఈ యొక్క భూలోకమునికి పంపించినప్పుడు కుమారుడు అనుకోవచ్చు, తండ్రి నేను ఒక్కటే కదా, బట్ నేను చేసేది నేను చేసుకుంటూ ఉండొచ్చు అని కుమారుడు అనుకోలేదు. తన యొక్క సొంత నిర్ణయాలు ఏమాత్రము కుమారుడు తీసుకోలేదు. తను ఒక్కడే ఉన్నప్పటికీ తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను కూడా కుమారుడు అనుసరిస్తూనే వచ్చారు. కుమారుడు విధేయత చూపుతూనే వచ్చారు. అలాగనే ఆయన యొక్క కుమారులు, కుమార్తెలమైన మనమందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఆజ్ఞలను అనుసరించినట్లుగా, విధేయత చూపినట్లుగా యవనులుగా ఉన్న మనమందరము కూడా ఆయనకు విధేయత చూపువారుగా, ఆయన ఆజ్ఞలను గైకొని వారుగా ఉండాలని ఆశపడుతున్నారు. అంతేకాదు ఆయన యొక్క జ్ఞానమును పొందుకోవాలని, దేవునిలో విజ్డమ్ని పొందుకోవాలని, దైవ జ్ఞానమును పొందుకొని అనేకులకు మన విశ్వాసాన్ని పంచిపెట్టువారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మొదటి మాటగా మనం చూసాం, విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. చెడును విసర్జించి నీతి కొరకై, విశ్వాసము కొరకై, సమాధానము కొరకై మనం పరుగులడాలని దేవుడు ఆశపడుతున్నారు. మూడోదిగా మనం చేసినట్లయితే మనము నూతన బలము పొందుకోవాలని, నూతన జీవము ఆయనలో పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. నాలుగవదిగా దైవ జ్ఞానమును పొందుకుంటూ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపువారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి ఈ వాక్యమన్న మనమందరం కూడా యవనిష్టలను వదిలిపెట్టి దేవుని యొక్క బిడ్డలుగా ముందుకు సాగాలని దేవుడు ఆశించుండగా, మన విడికిల్లో ఈ మాటలన్నీ కూడా దేవత దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆరాధనలో ఏకీభవిద్దాము. అందరం కూడా అది మీరుండే స్థలములలో మోకరించి దేవుని వైపు దృష్టి ఉంచిన వారుగా దేవుని వైపు కళ్ళెత్తి చూద్దాం. నీతో ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించక నేను కీర్తించక, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా, కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా,
అందరం కలిసి దేవుని స్తుతిద్దామా. దేవా నీకే వందనాలయ, దేవా నీకే స్తోత్రములు తండ్రి. నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి రక్షించినావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించినావు. యేసయ్యా యేసయ్యా. దేవా 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 పాపపు జీవితము కలిగిన దానినయ్యా ప్రభా, నా పాప జీవితాన్ని అంతయు తీసివేసి మధురముగా చేసిన నా ప్రభా నీకే వందనములయ్యా. ప్రభా స్తోత్రములు తండ్రి. ప్రభా నీ ప్రేమ చేతనే నన్ను రక్షిస్తూ నడిపించావయ్యా, నీకు వందనములు తండ్రి. దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ దేవుని గణపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధనలో ఏకీభవిద్దామా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా దేవా నీకే వందనములయ్యా. గమ్యము లేక ఒంటరిగా ఉన్నామేమో తండ్రి ప్రభువా, ప్రభువా దిక్కులేని వారిగా ఉన్నామేమో తండ్రి, దారి చోచని స్థితిలో మేము ఉన్నామేమో తండ్రి. దేవా నీవే మా దిక్కు అని, నీవే మా మార్గం అని నిన్ను ఆశ్రయించి ఉన్నాము తండ్రి ప్రభువా. ఇదిగో నీ శక్తి చేత, నీ బలము చేత ఇదిగో మా యందు కార్యములు మీరు చేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాము తండ్రి. నీ వాగ్దానములకు వారసులుగా మమ్మల్ని నిలబెట్టుచున్నారని నమ్ముచున్నాము తండ్రి. దేవా విశ్వాసముతో నీ యందు నిలకడగా నిలిచిన మళ్ళందరినీ కూడా తండ్రి మీరు దర్శిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాము తండ్రి. దేవా దేవుడు మన జీవితంలో కార్యము చేస్తున్నారని నమ్మిక కలిగి ఉంటూ దేవునితో ఇదిగో మాట్లాడుతూ ఆయనను ఆరాధిస్తూ మన పూర్ణ హృదయముతో ఆయనను స్తుతిద్దామా. అందరము కలిసి కీర్తనలో ఏకీభవిద్దామా. నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా
అందరము కలిసి దేవా దేవా నీవే నా దిక్కు తండ్రి. దేవా నీ నీడలో మమ్మల్ని నడుపుతున్నావని నమ్ముచున్నాం తండ్రి. దేవా నీకే స్తోత్రములయ్యా. దేవా నీకే వందనములు తండ్రి. ప్రభువా నా ప్రభువు నీవు తండ్రి, నా బలము నీవు తండ్రి, నా శైలము నీవు తండ్రి. దావీదు స్తుతించినట్లుగా అందరము దేవాది దేవుని స్తుతిద్దామా? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు నా ప్రభువా. ప్రభువా గగనము కంటే ఇదిగో తండ్రి ప్రభువా ఎంతో ఎత్తైన వారు తండ్రి ప్రభువా. లోయల కంటే ఎంతో లోతైనది తండ్రి ప్రభువా నీ ప్రేమ. అటువంటి నీ ప్రేమలో ఇదిగో ఉల్లసించువారుగా పరవశించువారుగా మమ్మల్ని చేయదని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి ప్రభువా. నీ కృపలో నిరంతరము మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నావని నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో మారాపోలిన జీవితము కలిగి ఉన్నామేమో తండ్రి. మా జీవితం అంతా కూడా చేదైన అనుభవాలే నిండి పోయేమో తండ్రి. నిన్ను ఆశ్రయిస్తున్న మమ్మలను మీరు చూచి ఇదిగో మా జీవితాలని మధురముగా మీరు మార్చండి అయ్యా. మా జీవితాలను నిన్ను గణపరిచే రీతిగా తండ్రి మా జీవితంలో మీరు మలుచుకోండి తండ్రి ప్రభువా. నీ ప్రేమ చేత మమ్మల్ని దీవిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. నీ కృప చేత మమ్మల్ని రక్షిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి ప్రభువా. అందరూ విడిచిపెట్టి గమ్యము లేని గూడు లేని గువ్వలుగా తండ్రి ప్రభువా ఇదిగో ఒక స్థలం నందు ఇరికి పడిపోయి ఉన్నామేమో తండ్రి ప్రభువా. ప్రభువా నీ యొక్క దర్శనమును మాకు నీయండి తండ్రి. నీ యొక్క మార్గమును మాకు తెలియచెప్పండి తండ్రి ప్రభువా. నీవు మాతోనున్నావన్న ధైర్యమును మాకు ఇచ్చి మాలోనున్న భయములన్నిటినీ పారదోలండి నా తండ్రి ప్రభువా. నీ ఆత్మ ద్వారా ఇదిగో తండ్రి ప్రభువా నూతన జీవమును పొందుకునే వారుగా మీరు మమ్మల్ని నడిపింప చేయండి తండ్రి. నీ వాగ్దానపు వారసులుగా మీరు మమ్మల్ని నిలబెట్టి దీవించుతున్నారే అని నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. మరి గతించిన వారములో తండ్రి ప్రభువా ఏ అపాయమును మా గుడారమును చేరనీయక ఇదిగో నీ దూతలతో కంచి వేసి నీ దూతలు మాకు కాపుదలుగా నుంచి సురక్షితంగా ఈ వారముకు నడిపించండి నా ప్రభువా. నీకే వందనములయ్యా. గత వారమున ఇదిగో ఎన్ని దోషములు చేసి ఉన్నామో, ఎన్ని పాపములు చేసి ఉన్నామో, ఎన్ని తప్పిదములు తెలిసి చేసి ఉన్నామో, తెలియక చేసి ఉన్నామో వాటన్నిటినీ నీ పాదముల చెంత ఒప్పుకొనిచుండగా నీ క్షమాపణ అనుగ్రహించండి తండ్రి. అందరూ తండ్రి యొక్క పాపమును ఒప్పుకుందామా? పరిశుద్ధమైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమైన, తలంపును బట్టి చూపును బట్టి పాపులమైన, వింటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవక్తను బట్టి క్రియలను బట్టి పాపులేమున్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరముఖముగా వేడుకొంచున్నాము. ఆమేన్. త్రియేక దేవా దేవా నీకే వందనములయ్యా. నీకే స్తోత్రములు తండ్రి ప్రభువా. త్రిత్వమై ఉన్న ఇదిగో తండ్రి నీకు తండ్రి ఇదిగో కుమారుడు నీకు విధేయత చూపినట్లుగా యేసుక్రీస్తు ప్రభు నీ ఆజ్ఞను గైకొన్నట్లుగా యవ్వనులమైన మేము కూడా నీ ఆజ్ఞకు విధేయత చూపాలని దైవ జ్ఞానమును పొందుకోవాలని మీరు ఆశిస్తున్న వారుగా ఉన్నారు కదా తండ్రి. ఇదిగో ఈ వాక్యమన్న మేము అందరము కూడా తండ్రి వాక్యము చేత మేము కట్టబడిలాగున తండ్రి మా హృదయంలో భద్రపరుచుకున్న వారుగా తండ్రి మా నుదుట బాసికముల వలె చేసుకుని కట్టుకునే వారుగా ఉండలాగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో మీరు విశ్వాసాలకు మాదిరిగా ఉండండి అని మీరు మాతో సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నీ యొక్క వాక్యమును మా నుదుట బాసికముగా కట్టుకున్నప్పుడు నీకు మాదిరిగా మేము ఉండగలము తండ్రి ప్రభువా. ఇదిగో మా ప్రవర్తనలో మిమ్మల్ని మేము కనపరచగలము తండ్రి. మా ప్రేమలో మిమ్మల్ని మేము కనపరచగలము తండ్రి ప్రభువా. మా విశ్వాసములో నిన్ను మేము కనపరచగలము తండ్రి ప్రభువా. మా పవిత్రతలో మిమ్మల్ని మేము కనపరచగలము తండ్రి. ఇటు విధముగా ప్రతి ఒక్క విషయంలో నిన్ను కనపరుచుకునే భాగ్యమును మీరు మాకు అనుగ్రహింపచేయండి తండ్రి. భక్తులైన వారు పాట కీర్తనల రూపంలో రచించున్నారు తండ్రి ప్రభువా. నీలా ఉండటానికి, నీలా జీవించడానికి, నీలా నడవటానికి నీ సహాయము నీయండయా అని భక్తులైన వారు పాటలు రచించి ఉండగా అటు విధముగా తండ్రి ప్రభువా మేమును ఉండాలని మీరు ఆశిస్తున్న వారుగా మొదటి తిమోతి పత్రికలో మేము చూసి ఉన్నాం తండ్రి. అటు విధముగా మా జీవితం నీకు నచ్చినట్లుగా
వారసులుగా మేము మలుచుకునే నీ భాగ్యమును అనుగ్రహింప చేయండి తండ్రి. వాక్యము మాలో ఫలించి ఇదిగో తండ్రి ఫలించు, ఇదిగో కొమ్మల వలె ఫలించు తీగల వలె మేము ఉండులాగున నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. దేవా, ఈ రోజున ఈ సన్నిధికి ఏ బిడ్డలైతే వచ్చి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారి అంతరంగంలో ఏ భారము కలిగి ఉన్నారో మాకు తెలియదు దేవా. ఇదిగో వారి భారములెల్లటినూ దించివేయండి తండ్రి, తీసివేయండి తండ్రి ప్రభా. ఇదిగో మంచి కెరియర్ కోసం ఆలోచన చేస్తున్న బిడ్డలైన వారు ఉన్నారేమో తండ్రి. విద్య నిమిత్తం ఆలోచనలు కలిగి ఉన్న వారే ఉన్నారేమో తండ్రి ప్రభా. మరి ఇంటిలో ఆర్థిక సమస్యలు కలిగిన వారే ఉన్నారేమో తండ్రి ప్రభా. ఇంట్లో సమాధానం లేక ఇదిగో తండ్రి ప్రభా దుఃఖిస్తున్న వారే ఉన్నారేమో తండ్రి ప్రభా. మరి ఏ విషయములు వారి యొక్క జీవితంలో నిలిచిపోయి ఉన్నవో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభా, వారందరి పట్ల తండ్రి ప్రభా నీ నూతన కార్యములు జరిగింప చేయండి తండ్రి ప్రభా. వారు త్రొట్టెలో పోకున్నట్లుగా తండ్రి, త్రోవ తప్పపోకున్నట్లుగా తండ్రి ప్రభా, అపవాది యొక్క సైన్యంలో చేరకుండానట్లుగా తండ్రి ప్రభా నీ రక్షణను వారికి అనుగ్రహింపచేసి వాక్యము ద్వారా వారికి బలమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభా. ఇదిగో ఎప్పుడైతే నీ తట్టు మేము ఆకర్షింపబడుతున్నామో అపవాది కూడా అంతే బలముగా తన తట్టుకు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తాడేమో తండ్రి. ఇదిగో వాడి యొక్క ప్రయత్నములన్నీ కూడా చిన్నాభిన్నమవులాగున తండ్రి. యవన కాలంలో మేము త్రుటిలో పోకున్నట్లుగా తండ్రి నీ చెంతకు ఆకర్షింపబడగల నీ భాగ్యమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభా. మరి ఒక నూతన వారంలోనికి మేము అడుగుపెట్టుకోవచ్చుండగా తండ్రి ప్రభా, ఈ వారం అంతా మనం కాచి కాపాడిన రీతిగానే తండ్రి ప్రభా రానున్న వారంలో కూడా మీరు మమ్మల్ని కాస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఏ బిడ్డలు ఏ యొక్క నూతన కార్యములు పూనుకుంటున్నారో వారి యొక్క కార్యములన్నిటినీ సఫలంగా జరిగింపచేయండి తండ్రి. ఏ బిడ్డలు ప్రతిదినము కాలేజ్కి వెళ్ళుచూ వచ్చున్నారో వారి ప్రయాణంలో మీరు తోడేయండి తండ్రి. ఏ బిడ్డలు ఏ పనిలోకి వెళ్తున్నారో, ఏ యొక్క వ్యాపారంలో ఉన్నారో ఇదిగో తండ్రి ప్రభా ఏ యొక్క ఉద్దేశంలో వారు కలిగి ఉన్నారో వారి యొక్క ఉద్దేశములన్నిటినీ నీ చిత్తములను నెరవేర్చి నీ యొక్క చిత్తమును వారి ఎందుకు బహు సంపూర్తిగా అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభా. ఇదే విధంగా రేపటి దినం నుంచి ఇదిగో మరి మిడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలైన వారు ఈ సన్నిధిని కూడి ఉన్నారు తండ్రి. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరి పరీక్షలను ఘనముగా రాయేలాగా సహాయం అనుగ్రహించండి తండ్రి. చదువునందుకు కూడా జ్ఞాపకం ఉంచుకోగల నీ జ్ఞానమును వారికి అనుగ్రహింపచేసి ఇదిగో వారి జ్ఞానం మీరు తోడే ఉండిన వారే వారి హస్తము చేత మీరు రాయింప చేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇటు విధముగా ఇదిగో ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారేమో తండ్రి ప్రభావ. మరి ఆఫీస్లో ఉండే స్ట్రెస్ అంతా కూడా హ్యాండిల్ చేసి వారికి ఇచ్చిన టార్గెట్స్ అన్ని కూడా అచీవ్ చేసి ఇదిగో బెస్ట్ ఎంప్లాయీగా వారు నిలబడలాగున తండ్రి ప్రభావ. ఇదిగో ఎవరి నుంచి కూడా తండ్రి ఎటువంటి ఒత్తిడి రాకున్నట్లుగా తండ్రి ప్రభావ సమస్త విషయంలో నీ సమాధానం అనుగ్రహించి నీ సన్నిధి దీవులను వారిని అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అటు విధముగా ఏ విషయం మరుస్తున్నామో ఏ విషయం విడుస్తున్నామో మాకైతే తెలియదు కానీ సమస్త విషయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ప్రభావ. నేను నేడు నిరంతరం మాతో ఉంటానని సెలవిచ్చిన మా ప్రభావ. నిత్యము మేము చేస్తున్న ప్రార్థనలన్నింటినీ కూడా తండ్రి, నిత్యము మేము చేస్తున్న స్థుతులన్నింటినీ కూడా తండ్రి ప్రభావ మీరు ఆలకిస్తున్నారు, అంగీకరిస్తున్నవారు, సమాధానం ఇస్తున్న దేవుడే ఉన్నారని నమ్మిక కలిగి ఉండగా విశ్వాసమును పంచుకునే వారిగా సువార్తను చాటి చెప్పుకునే యవనులుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దుతూ దీవించి నడిపింప చేయమని నా జరేడను ప్రభు యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామన అతి మిక్కిలమైన పూర్వకంగా అడిగి వేడుకొంచెం మా ప్రిపర్లోకి తండ్రి ఆమె. పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చమన్నది భూమి నెరవేర్చమని గాక. నేడు తిన మా ఆహారం నేను మాకు దయచేయం, మా ప్రాణం చేసిన ప్రకారం మా ప్రాణం క్షమించము, మామూలు శోధంలోని తేకాకి నుంచి తప్పించము, రాజ్యము శక్తి మహిమానంతం నీవేనావు తండ్రి ఆమె. ప్రవేశ రక్తంచే అపవాది కృతులే ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాది క్రియలకు అనంత కారణం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు జయమే లభించు నీకు విశ్వమంతట సర్వదీక్ష. జయమే లభించు నీకు విశ్వమంతట సర్వదీక్ష. ప్రజల నిత్యమైన ప్రణతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు. ప్రేజ్ లార్డ్ అందరికీ. ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, తప్పకుండా ప్రే చేద్దాం. ఓకే, ప్రేజ్ లార్డ్ అందరికీ.